విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకి అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్నో విషయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటేనని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ చిరంజీవి చెప్పారు. విశ్వక్సేన్ ఈవెంట్కి తాను రావడానికి ఇలాంటి ఓ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశమే కారణమని చిరు అన్నారు. ఇక తమ మెగా హీరోలంతా ఒక్కటేనని, అందరూ ఎప్పుడూ కలిసే ఉంటామని చిరు అన్నారు. అలానే పుష్ప 2 విజయం చూసి తాను గర్వపడినట్లు చిరు చెప్పారు. ఇంకా చిరు ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. అందరూ కలివిడిగా ఉండాలి. మా ఇంట్లో ఇంతమంది హీరోలున్నారు. అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం, అన్నీ చేస్తాం. అలా అని చెప్పి మా మెసేజ్లు ఏమైనా తక్కువ? పవన్ కళ్యాణ్ ఏపీలో కనిపించగానే ఎలా వచ్చాయి విజిల్స్? దానికి నేను గర్వపడాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. దానికి నేను గర్విస్తున్నాను. ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ మనం ఏదైనా సరే ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ ఆనందపడాలి. ఎందుకంటే ఒక సినిమా గురించి ఎన్నో వందల మంది కష్టపడతారు, దానిపై బతుకుతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మనం హిట్ సినిమాలు చేయాలి. ఏ హీరోలకి హిట్ వచ్చినా అందరం ఆనందపడాలి. ఎందుకంటే ఆ వచ్చిన డబ్బు ఎక్కడికో వెళ్ళదు, మళ్ళీ మరో సినిమా చేయడానికే పెడతారు అంటూ చిరంజీవి అన్నారు. ఈ కామెంట్లతో అల్లు వర్సెస్ మెగా వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. ఎందుకంటే ఇటీవల తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ గురించి అల్లు అరవింద్ సెటైర్ వేశారంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అది ఆరకముందే ఓ ఇంటర్వ్యూలో చిరుత సినిమా జస్ట్ యావరేజ్ అంటూ అరవింద్ అన్నారు. ఇక వీటిపై మీడియా క్వశ్చన్ అడిగితే నో కామెంట్స్ అంటూ అరవింద్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లు అరవింద్ కావాలనే అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఆద్యం పోస్తున్నారంటూ మెగా అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి వేళ పుష్ప 2ని చిరు మెచ్చుకోవడం, మెగా హీరోలంతా ఒక్కటే అని చెప్పడం ఆహ్వానించదగ్గ విషయం. మరి దీనిపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.